మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరు ఒకటవ్వాలని రాస్తుంటే ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు దూరం కారురా. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. రేయ్ వెంకీ, లైట్ తీసుకురా. ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదురా. లైఫ్లో ఎప్పుడు ఇంత బాధగా అనిపించలే. అరే మను, 10 రోజుల్లో పోతాడన్నా నాన్న చెప్పిన మాట బాగా గుర్తుందిరా. దూరమైన వాళ్ళని మరవాలంటే దగ్గర వాళ్ళకి దూరం కాకూడదంట. తను నీకు దూరం అయిందని నువ్వు నాకు దూరం అవ్వవు కదరా వెంకీ. అలా అంటావేంట్రా? చల్, దానికోసం నిన్నెందుకు దూరం చేసుకుంటాను రా? నాకు ఈ ప్రపంచంలో ఏదైనా నీ తర్వాతే. పోనీ నా లైఫ్లోకి రావాలని దేనికి రాసిపెట్టింది? ఎందుకు ఈ మ్యాటర్ తోరుకు వచ్చిందిరా? రోజు రోజుకి పాజిటివ్గా అనిపిస్తుందిరా. రేయ్ యూ లక్కీ ఫెలో దొంగ, మరి చెప్పవేరా? సరే పదా. ఏమైందే? ఏమి లేదురా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓరి దేవుడా. ఏమిట్రా నాన్న, పెళ్ళాం లేచిపోయినాళ్ళ ఫేస్ అలా పెట్టావు? లే, ఇవి తాగి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దాం. హలో. ఏంటి మను, నేను కనిపించినప్పటి నుంచి ఆన్లైన్ రావట్లేదు. నేను బాగాలేనా? బాగాలేనిది నీ పద్ధతి. ఏ సిన్సియర్గా లవ్ చేస్తున్నానంటాం పద్ధతిగా లేదా? నువ్వు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాను. లవ్ గురించి అయితే నాకు ఫోన్ చేయకు. అయినా ఈరోజు డిస్టర్బ్గా ఉన్నాను, ఫోన్ పెట్టే. సర్లే, నా విషయం పక్కన పెట్టు. ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు? ప్లీజ్ మను, ఏమైందో చెప్పవా ప్లీజ్? ఏం లేదు, వెంకీ గురించి. ఏమైంది? తాగటం తప్పైన కారణం తెలుసుంటే ఆమె అలా రియాక్ట్ అయ్యేది కాదేమో. అయినా అమ్మాయి మనసులో తనున్నాడో లేదో తెలుసుకోకుండా అన్నీ వెంకీనే ఊహించుకోవడం తప్పే కదా? మను, త్వరగా రా, భోంచేద్దు గానీ. సరే, తర్వాత మాట్లాడతాను. బాయ్.